కేస్ నంబర్ 15. రీనా నుంచి పార్క్ లో అయితే నడుస్తుంది. సడన్ గా అయితే ఒక టీఫ్ వచ్చి తను చూసి బ్యాగ్ అయితే పట్టుకెళ్ళిపోయాడు. దాని దగ్గర డిటెక్టివ్ మామూలు అయితే ఉన్నాడు. డిటెక్టివ్ మామూలు చూసి తన వెనకాల అయితే పరిగెట్టాడు. టీఫ్ వెనకాల పరిగెడితే టీఫ్ నుంచి కేఫే లోపలికి అయితే వెళ్ళిపోయాడు. డిటెక్టివ్ మామూలు కూడా వెళ్ళాడు లోపలికి వెళ్తే తన బ్యాగ్ అయితే కనబడ్డది రీనాది. అక్కడైతే నలుగురు వ్యక్తులు అయితే ఉన్నారు డిటెక్టివ్ ముందు. చెప్పగలరా ఈ నలుగురిలో ఎవరు బ్యాగ్ తీసుకొచ్చారని రీనాది? ఒకవేళ ఈ దేశాన్ని మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే థర్డ్ పర్సన్ అయితే ఇప్పుడే వచ్చాడు. అందుకని కాఫీ అయితే వేడిగా ఉంది అండ్ న్యూస్ పేపర్ కూడా అప్ అండ్ డౌన్ కూడా ఉంది. మీరు బాగా గమనిస్తే ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి. ద కేస్ నంబర్ 16. కింగ్ అబ్దుల్ నుంచి ఒక స్పీషియస్ థింగ్ అయితే మిస్ అయ్యాడు. తనకేంచి నలుగురు వ్యక్తి మీద అనుమానం. ఆ స్పీషియస్ థింగ్ దొంగిలించే సమయంలో ఒక స్టిక్ అయితే పడిపోయింది. కింగ్ అబ్దుల్ కి అయితే దొరికింది ఆ స్టిక్ ఏమించి నలుగురు వ్యక్తులకి అయితే ఇచ్చారు ఎవరైతే అనుమానం కనబడ్డారో. కింగ్ అబ్దుల్ ఒకటి చెప్పాడు, నెక్స్ట్ ఎవరిది 2 ఇంచెస్ పెరుగుతుందో ఆడే దొంగిలించాడు ఆ స్పీషియస్ థింగ్ అని చెప్పాడు అబ్దుల్ కింగ్. నలుగురు ఆ స్టిక్ ని అయితే పట్టుకెళ్లారు. నెక్స్ట్ తెచ్చారు ఆ స్టిక్ ని. కింగ్ అయితే అర్థం చేసుకున్నాడు ఎవడు దొంగిలిచ్చాడని. మీరు చెప్పగలరా ఈ నలుగురిలో ఎవరు దొంగిలిచ్చారని? ఈ దేశాన్ని మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ పర్సన్ అయితే ఆ స్టిక్ నుంచి కట్ చేస్తాడు 2 ఇంచెస్ పెరుగుతుందని. కింగ్ అయితే అర్థం చేసుకున్నాడు తనే దొంగిలించాడని తెలివిగా. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి. ద కేస్ నంబర్ 18. ఒక కాలేజ్ లో అయితే ఒక టీఫ్ అయితే ఉన్నాడు. డిటెక్టివ్ మాల్ అయితే వచ్చాడు అది కనబడడానికి. డిటెక్టివ్ మాల్ కి అయితే ముగ్గురు వ్యక్తులు అయితే అనుమానంగా అయితే ఉంది. సెహరా ఏం చెప్పిందంటే నేను వాష్రూమ్ లో ఉన్నాను నాకేం తెలియదు అంటది. రీనా ఏం చెప్పిందంటే నేను వెన్నీ మిషన్ దగ్గర ఉన్నాను నేను చిప్స్ కొనుక్కుంటున్నాను వెన్నీ మిషన్ దగ్గర అంటది. శామ్ ఏం చెప్తున్నానంటే నేను మదర్ తో వాకింగ్ అయితే చేస్తున్నాను నాకు ఏం తెలియదు అంటాడు. డిటెక్టివ్ మాల్ కి అయితే తెలిసింది ఈ ముగ్గురిని చూసి. చెప్పగలరా ఈ ముగ్గురులో ఎవరు టీఫ్ అని కాలేజ్ కి? ఒకవేళ ఈ దేశాన్ని మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే రీనా అయితే వెండింగ్ మిషన్ దగ్గర కూల్ డ్రింక్స్ మాత్రం కొనగలదు, చిప్స్ అలా కొనగలదు. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి. ద కేస్ నంబర్ 19. ఏమో అయితే పార్క్ లో అయితే నడుస్తుంది. సడన్ గా అయితే ఒక టీఫ్ వచ్చి గ్యాస్ తీసుకుని వచ్చి స్పీడ్ పారిపోయాడు. ఇమీడియట్ గా డిటెక్టివ్ మామూలు అయితే కొన్ని ముగ్గురు వ్యక్తులను అయితే పట్టుకున్నాడు. మీకు చెప్పగలరా ఈ ముగ్గురులో ఎవరు పసి దొంగలు ఇచ్చారని? ఏమది? ఒకవేళ ఈ దేశాన్ని మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆన్సర్ ఏంటంటే థర్డ్ పర్సన్. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ఏమించి హీల్స్ వేసుకున్నాడు తనంత స్పీడ్ పరిగెట్టలేదు. సెకండ్ పర్సన్ ఏమించి కాల్ అయితే ఎరిపోయాయి ఆడి అలా పరిగెట్టగలడు అంత స్పీడ్ గా. థర్డ్ పర్సన్ అయితే స్కేటింగ్ బోర్డ్స్ అయితే వేసుకున్నాయి అందుకని స్పీడ్ పరిగెట్టాడు. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి. ద కేస్ నంబర్ 20. రాబరీ అయితే జ్యువెలరీ షాప్ కి అయితే వచ్చాడు. గ్లాసులు పద్దగొట్టుకుని కొన్ని ఐటమ్లు అయితే తీసుకెళ్లిపోయాడు తనతో. షాప్ ఓనర్ అయితే వచ్చాడు ఆ రాబరీ సమయానికి. షాప్ ఓనర్ వచ్చి షాక్ అయితే అయిపోయాడు. వెంటనే డిటెక్టివ్ మాల్ కి అయితే ఫోన్ చేశాడు. డిటెక్టివ్ మాల్ అయితే వచ్చాడు. డిటెక్టివ్ మాల్ కొన్ని ఫోటోలు అయితే అడిగాడు రాబరీ చేయకుండా ముందు దాని తర్వాత కూడా ఫోటోలు. చెప్పగలరా ఎన్ని ఐటమ్స్ తీసుకెళ్లాడని రాబరీ? ఒకవేళ ఈ దేశాన్ని ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే 6 జ్యువెలరీస్ అయితే తీసుకెళ్లాడు రాబరీ. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి. ద కేస్ నంబర్ 21. రీనా నుంచి ఆకలిస్తుందని తన ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే తన ఫుడ్ అయితే ఉండదు. రీనా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తుంది. నలుగురు అయితే ఉన్నారు దాంట్లో. చెప్పగలరు ఈ నలుగురులో ఎవరు తిన్నారు రీనా ఫుడ్? ఒకవేళ దేశాన్ని ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే 4th. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ఏమించి తింటున్నాడు తన ఫుడ్ ని. సెకండ్ పర్సన్ ఏమించి కాల్ తో అయితే మాట్లాడుతున్నాడు. థర్డ్ మ్యాన్ ఏమించి తనైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుంటున్నాడు అవుట్ సైడ్ నుంచి. ఇంకా 4th పర్సన్ మాత్రం ఉన్నాడు తన ఫుడ్ తినేసి వర్క్ అయితే చేసుకుంటుంది. అందుకని 4th పర్సన్ ఆన్సర్. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి. ద కేస్ నంబర్ 22. మార్క్ అయితే చనిపోయాడు తన రూమ్ లో. తన వైఫ్ వచ్చి చూసింది. సడన్ గా అయితే షాక్ అయితే అయిపోయింది. వెంటనే డిటెక్టివ్ మాల్ కి అయితే ఫోన్ చేసింది. డిటెక్టివ్ మాల్ అయితే వచ్చాడు క్రైమ్ సీన్ లోకి. తన వైఫ్ అయితే చెప్పింది ఎలా చనిపోయాడని. ఆ టైంలో ఎవరైనా ఉన్నారో అడిగితే డిటెక్టివ్ మాల్ ఇద్దరు ఉన్నారని చెప్పింది. తన ఇద్దరిని అయితే పిలిపించాడు డిటెక్టివ్ మాల్. గవర్నర్ అయితే ఇలాగ చెప్పాడు, సార్ అయితే చాలా మంచోరు ఇలా చేసుకుంటారని అనుకోలేదు అంటాడు గార్డనర్. కుక్ ఏముంచి నాకు సార్ గురించి అందుగా తెలీదు నా ఫుడ్ వల్ల అయితే ఏం అవ్వలేదు సార్ అంటది. చెప్పగలరా వీళ్ళిద్దరిలో ఎవరు చంపారని మార్క్?
ఒకవేళ ఈ దేశాన్ని ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే గవర్నర్ కి అయితే చెప్పాడు చాలా 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 మంచోళ్ళని. సార్ చనిపోయాడని ఎవరు చెప్పారు? తన వైఫ్ అయితే చెప్పలేదు తనకి. డిజిట్ మోల్ అయితే పట్టుకున్నాడు తెలివిగా. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి. ద కేస్ నంబర్ 23. సందీప్ అయితే రూమ్ లో అయితే చదువుకున్నాడు. సడన్ గా అయితే బుల్లెట్ సౌండ్ అయితే వినిపించింది. ఆ కేసుని సాల్వ్ చేయడానికి అయితే డిటెక్టివ్ మాల్ అయితే వచ్చాడు. డిటెక్టివ్ మాల్ కి అయితే ఒక క్లూ అయితే దొరికింది. ఆ క్లూ ఏంటంటే 7188 అని రాసింది. డిటెక్టివ్ మాల్ కి అయితే నలుగురు మీద అయితే అనుమానం. ఫస్ట్ ఏమంచి వాళ్ళ పని మనిషి, సెకండ్ ఏమంచి వాళ్ళ గార్డెనర్, థర్డ్ ఏమంచి వాళ్ళ నైబర్, ఫోర్త్ ఏమంచి వాళ్ళ ఫ్రెండ్. చెప్పగలరా ఈ నలుగురు ఎవరు చంపిస్తారని సందీప్ ని? ఒకవేళ ఈ దేశాన్ని మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే వాళ్ళ నేబర్. ఒకవేళ బాగా అర్థం చేసుకుంటే మీరు వాళ్ళ పేరేంచి బిల్ అని రాసింది. 7188 ని తిప్పి చూస్తే బిల్ అని నేమ్ అయితే కనబడుతుంది. ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారో ఇప్పుడే కమెంట్ అయితే ఎట్టేయండి. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి. రాబ్ అని ఒక ఫేమస్ గిటారియర్ అయితే ఉన్నాడు. తనే ఫేమస్ ఆ టౌన్ కి. కానీ తన ఏమంచి లాస్ట్ నైట్ అయితే చనిపోయాడు. డిటెక్టివ్ మాల్ కి అయితే ముగ్గురు ఫ్యాన్స్ మీద అయితే అనుమానం. ఫస్ట్ ఫ్యాన్ ఏం చెప్తాడంటే నాకు రాబ్ అయితే మీట్ అవ్వలేదు, తన బాడీ గార్డ్ అయితే నాకు సైన్ ఇచ్చాడు రాబ్జా అంటాడు. సెకండ్ ఫ్యాన్ ఏమంటదంటే సేమ్ టు సేమ్ ఫస్ట్ ఫ్యాన్ కి ఎవరు ఇచ్చారో నాకు తను ఇచ్చాడు, బాడీ గార్డ్ ఇచ్చాడు అంటాడు. రాబ్ అయితే మీట్ అవ్వలేదు అంటాడు సెకండ్ ఫ్యాన్. థర్డ్ ఫ్యాన్ కూడా వాళ్ళిద్దరికి జరిగినట్టే నాకు కూడా బాడీ గార్డ్ ఇచ్చాడు అంటాడు థర్డ్ ఫ్యాన్ కూడా. డిటెక్టివ్ మాల్ అయితే తెలిసిపోయింది ఈ ఫోటోలు చూసి ఎవరు చంపారని రాబ్ ని. మీరు చెప్పగలరా ఈ రాబ్ ని ఎవరు చంపారని ఈ ముగ్గురులో? ఒకవేళ ఈ దేశాన్ని మీరు పంపిస్తే, ఒకవేళ ఈ దేశాన్ని మీరు ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. ఆన్సర్ అంటే థర్డ్ ఫ్యాన్. మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే ఈ ఫోటోని, థర్డ్ ఫోటో నుంచి రెడ్ ప్యాంట్ అయితే ఎట్టుంది అంటే రాబ్ దగ్గరికి అయితే వెళ్ళాడు ఈ ఫ్యాన్. సైన్ తీసుకుని అయితే చంపిస్తాడు రాబ్ ని. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి. ద కేస్ నంబర్ 25. వ్యాంపైర్ కుటుంబం అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చింది. ఎందుకంటే నిన్నటి నుంచి వాళ్ళ కొడుకు అయితే కనబడట్లేదు. వాళ్ళు ఎక్కడ చూసారంటే లాస్ట్ బేకరీ స్ట్రీట్. డిటెక్టివ్ మాల్ అయితే సీసీ కెమెరాలు అయితే చూసాడు బేకరీ స్ట్రీట్ నుంచి. అక్కడి నుంచి అయితే ముగ్గురు వ్యక్తులు అయితే అనుమానంగా అయితే కనిపించాడు డిటెక్టివ్ మాల్ ని. డిటెక్టివ్ మాల్ అయితే ఆ ముగ్గురిని పిలిపించాడు. ఫస్ట్ పర్సన్ నుంచి జాక్, తన నుంచి జోకర్. సెకండ్ నుంచి రాబర్ట్, తను ఇప్పుడు చాక్లెట్లు అమ్ముకుంటూ ఉంటాడు. థర్డ్ ఏమంచి సూసానా, తను ఏమంచి ఒక నర్స్. మీరు చెప్పగలరా ఈ ముగ్గురు ఎవరు కిడ్నాప్ చేశారని వ్యాంపైర్ కొడుకుని? ఈ దేశాన్ని ప్రేమిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ ని. ఆన్సర్ ఏంటంటే సూసనా. వ్యాంపైర్ కి అయితే బెలూన్స్ అయితే అక్కర్లేదు అండ్ చాక్లెట్స్ కూడా అక్కర్లేదు. తనకి ఎక్కువ కావాల్సింది బ్లడ్. అందుకని సూసనా కిడ్నాప్ చేసింది. బాగా అబ్జర్వ్ చేసి మీరు ఇండిషన్ కూడా బ్లడ్ లోనే ఉంది. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో ఇప్పుడే కమెంట్ అయితే పెట్టేయండి మన ఛానల్ లో. ఇంకా ఎండ్ కార్డ్ వేద్దామా ఈ కేస్ కి.